హలో అండి. మీరిప్పుడు చూస్తున్నారు కదండీ! ఇవి వచ్చేసి మొత్తం 5 బ్యాంకులకైతే ల్యాండ్ కేటాయించడం అయితే జరిగిందనమాట అమరావతిలో. అది ఏమేం బ్యాంకులు, ఎంత ల్యాండ్ అయితే వాళ్ళకి కేటాయించారు, ఎక్కడ నిర్మిస్తున్నారు ఈ బ్యాంక్స్ అనేవి క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానన్నమాట. చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌కి సపోర్ట్ చేయండి. ఇది చూస్తున్నారు కదండీ! ఇవంతా వచ్చేసి మనకి సీడాక్సిస్ రోడ్డు పక్కన వెంకటపాలెం దగ్గర అయితే ఈ బ్యాంకులకి ల్యాండ్ అనేది కేటాయించారన్నమాట. మొత్తం 5 బ్యాంకులండి. చూస్తున్నారు కదండి. దానిలో భాగంగా ఇక్కడ ఉన్న ఈ చెట్లను అయితే నరకడం అయితే జరగట్లేదండి. వేరే ఇక్కడ నుంచి వేరే నర్సరీకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు చివరగా ఈ బ్యాంకులు ఏంటేంటి అనేది ఈ వీడియో అనేది చూసేయండి. చూస్తున్నారు కదండి. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండి. మనం ఇప్పుడు నడుస్తుంది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి ల్యాండ్ అన్నమాట. అలాగే ఇండియన్ బ్యాంక్ అన్నమాట. ముందు వైపు చూడొచ్చు. దిస్ సైడ్ బిలాంగ్స్ టు ఇండియన్ బ్యాంక్. అది చూస్తున్నారు కదండి. ఇక్కడైతే ఇండియన్ బ్యాంక్ ఉందన్నమాట. మొత్తం మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నమాట. చూడొచ్చు. ఆ చివర ఫ్లాగ్ ఉంది కదండి. అది బీబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ అన్నమాట. చూడొచ్చు మీరు అక్కడ కూడా. అలాగే ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ అండి. ఈ చివర ఉంది వచ్చేసి ఇది యూనియన్ బ్యాంక్ అన్నమాట. చూడొచ్చు. మొత్తం ఈ బ్యాంక్స్ కి ఏందంటే నేను ఎంత ల్యాండ్ కేటాయించారో మీకు చెప్తానండి. మన బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి 25 సెంట్లను అయితే కేటాయించడం జరిగిందనమాట. అలాగే ఇండియన్ బ్యాంక్ కి ఒక 25 సెంట్లను అయితే కేటాయించడం జరిగిందనమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక 25 సెంట్లు కేటాయించడం జరిగిందనమాట. చూడొచ్చు. ఇదే అండి ఆ ల్యాండ్ మొత్తం వచ్చేసి. ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక 25 సెంట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట. చూడొచ్చు మొత్తం. అలాగే ఈ ఫెన్సింగ్ వేసింది వచ్చేసి మనకి కెనరా బ్యాంక్ అండి. దీనికి కూడా ఒక 25 సెంట్లు అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట. మొత్తం చూడొచ్చు మీరు. ఎవరికి వాళ్ళు సైన్ బోర్డ్స్ అని అయితే పెట్టారనమాట. యూనియన్ బ్యాంక్ అండి. ఇది కూడా ఒక 25 సెంట్లు అయితే కేటాయించడం జరిగిందనమాట యూనియన్ బ్యాంక్ కి. ఇవే అండి 5 అతిపెద్ద బ్యాంకులు. దీనికన్నా వచ్చేసి మనకి ఎస్బీఐ బ్యాంక్ అన్నమాట. ఇదిగోండి ముందు వైపు పెద్దగా ఫెన్సింగ్ కనిపిస్తుంది కదండి. ఇది మొత్తం వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు. దీనికి ఏంటంటే 3 ఎకరాలను అయితే కేటాయించారండి. చూడొచ్చు. ఎస్బీఐ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ అన్నమాట ఇది అమరావతి శాఖకు సంబంధించి. దీనికి ఏంటంటే 3 ఎకరాలు మొత్తం 3 ఎకరాలు కేటాయించారండి. భూమి పూజకి అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. ఆల్రెడీ మీరు చూడొచ్చు. మొత్తం ఫెన్సింగ్ అంతా నిర్మించేసుకున్నారండి. చూడొచ్చు మీరు. అన్ని మిగిలిన 4 బ్యాంకులకు వచ్చేసి 25 సెంట్లు అయితే కేటాయించడం జరిగింది. దీనికి మాత్రం 3 ఎకరాలను అయితే కేటాయించారనమాట. ఇలాగే అమరావతిలో జరిగే పనులు ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ ఒక వీడియో ద్వారా మీ ముందుగా తీసుకొస్తాండి. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి అక్కడ సైన్ బోర్డును కూడా మనం చూడొచ్చు. దిస్ సైడ్ బిలాంగ్స్ టు ఎస్బీఐ అని. చూస్తున్నారు కదండి ఇదే అనమాట వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అంతా. వీళ్ళు ఏంటంటే కొంచెం ఈ ఫెన్సింగ్ వర్క్లు కానీ ఇవనేవి జరుగుతున్నాయండి. మనకి భూమి పూజ ఎప్పుడు జరిగిద్ది ఏంటి అనేది ఇంకా ముందు అప్డేట్స్ అయితే నేను ఇస్తానే ఉంటానండి అమరావతికి సంబంధించి. మీరు మన అమరావతి క్యాపిటల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగా ఈ చిప్స్ని అయితే పోసారనమాట కింద సైట్ మొత్తం క్లియర్ చేసుకొని. చూడొచ్చు మీరు. ముందు వైపు ఈ వెల్డింగ్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. అదే అండి సీడాక్సిస్ రోడ్డు పక్కనే ఉంటాయి అన్నమాట ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి.